నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ. ఐస్ క్రీమ్ చూసారు కదా, మీరు బయట నుంచి కొనుక్కొచ్చుకున్నాను అనుకుంటున్నారా? కాదు, ఇంట్లోనే, అది కూడా ఫ్రూట్తో. మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అని చెప్పి. అవునండి, పిల్లలకి సమ్మర్లో బయట ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చి పెట్టే బదులు ఇలా ఇంట్లోనే ఫ్రూట్స్తోని మన చేతులతో మనం చేసుకుంటే మనకి చేసినాం మనమే అని చెప్పి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. నేనైతే ఒక వాటర్ మిలన్ తీసుకొని ఫస్ట్ వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి స్మాషర్తోనే స్మాష్ చేసానండి. నేనేం మిక్సీలో గ్రైండ్ చేయలేదు. అలా స్మాష్ చేసిన దాన్ని వడగట్టుకున్న, దాంట్లో కొద్దిగా స్వీట్నెస్ కోసం చక్కెర యాడ్ చేసుకున్నా, అంతే. ఇక ఆ తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్లో మనం ఏదైతే జ్యూస్ చేసుకున్నామో దాన్ని పోయడమే. నేను చూపిస్తున్నట్టు కొంచెం తక్కువే పోసుకోండి, ఎందుకంటే మనకు తీసేటప్పుడు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. అదే మనం ఫుల్గా పెట్టామంటే ఆ సైడ్స్కి కూడా మొత్తం ఐస్ లాగా అయిపోయి తీయడానికి ఇబ్బంది అవుతుంది, షేప్ అవుట్ అవుతుంది. పిల్లలు కూడా డిసప్పాయింట్ అవుతారు. ఇంకేమంటారు? సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆల్రెడీ మీరు ఇట్లానే చేసేటట్టయితే మాత్రం నాకు కామెంట్ చేయండి. And please subscribe my channel. Thank you for watching.